దేవుడని ఉన్నాడని తెలుసావా జంతువులకి? మనకి ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది మనకి ఏమంటాం ఒక దిశానిర్దేశం చేశారు వారి కీర్తనలతో. ఇందాక చెప్పాను కదా బాలమురళి గారు, 5 క్వాలిఫికేషన్స్ మించింది వాగ్గేయకారులు ఆయన. ఎన్నో కీర్తనలు మనం ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ మీరు జయహో అని పాడారు కదా, నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో ఇంకా ఎన్నో కీర్తనలు అందరిలోకి రావాలి, జనబాహుల్యంలోకి రావాలి. ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు మన మధ్య ఉన్నటువంటి మనందరూ అదృష్టము. వారి ద్వారా బాలమురళి గారి కీర్తనలు అందరూ కూడా మన సమాజంలో వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మాకు చిన్నప్పుడున్న అవకాశాలు కంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. మన్ కీ బాత్ అనేది మీరు వినుంటారు రేడియోలో. గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతి నెల ప్రజల నుంచి వారి ఉద్దేశాలని, వారి సలహాలను స్వీకరిస్తున్నారు అన్నమాట. మనం ఎందుకు సంగీతాన్ని గురించి ఒక సలహా ఇవ్వకూడదు? నా పేరు జి సాయి కృష్ణప్రియ, మాది కాకినాడ. నేను గత 18 ఏళ్ళుగా సంగీతం నేర్చుకుంటున్నాను. మా గురువుగారు డివి మోహన్ కృష్ణ గారిది ఈరోజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. అక్కడ నేను యాంకరింగ్ మరియు పాడటానికి వచ్చాను మా గురువుగారి ప్రోత్సాహంతో. మీరు సంగీతం ఎప్పటి నుంచి ఎక్కడ నేర్చుకుంటున్నారు? కాకినాడలోని నేను గత 18 ఏళ్ళుగా నేర్చుకుంటున్నానండి. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. అండ్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మ్యూజిక్ ఫీల్డ్లోనే టీచింగ్ స్టార్ట్ చేశాను. కాకపోతే అది బెంగళూరులో వరల్డ్ మ్యూజిక్ టీచ్ చేస్తూ ఉంటాను. కర్ణాటక మ్యూజిక్తో పాటు ప్రపంచ మ్యూజిక్ అనమాట. అంటే హీబ్రూ, నెక్స్ట్ ఆస్ట్రేలియన్, అమెరికన్, ఇలా ఫ్రెంచ్, జపనీస్, ఇలా డిఫరెంట్ సాంగ్స్ అన్ని మాంటెసరీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నేర్పిస్తుంటాను. ఈ రోజు పార్టిసిపేట్ చేసినట్లు ఇంకెక్కడైనా ఇంతకుముందు ఇక్కడ పార్టిసిపేట్ చేశారా ప్రోగ్రామ్స్? ఎక్కడెక్కడ చేశారు? నేను ఎస్పీబీసీ ఛానల్లో అదిగో అల్లదిగో అన్నమయ్య సంకీర్తన వల్ల కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. నేను నాదని రచనల్లో కూడా పాడాను. ఈరోజు బాలమురళి దాంట్లో మీరేమో ఏ పాట?
ఈరోజు నేను పాడినవి హిందోళ రాగం మరియు మోహన అండ్ బృందావనిలో తిల్లాన పాడాను. హిందోళంలో గానరసికి, మోహనలో అన్నీ నీదే. ఓకే, నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి మేడం? తరువాత కార్యక్రమం నాకు బెంగళూరులో ఉన్నాయండి. అక్టోబర్ నెలలో మనకి దసరా సంబరాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు వివిధ ఊళ్ళలో వాటిలో పాడుతున్నాను. మీ పేరు? జి సాయి కృష్ణప్రియ. థ్యాంక్ యూ. జీ శ్రీరామరత్నాన్ని 94వ జయంత్యోత్సవం సందర్భంగా బాలమురళి నేను నా వంతు పాల్పంచుకోవడం జరిగింది. ఎన్నో వేల కృతులు, కొత్త రాగాలు, కొత్త తాళాలు ఆయన ఎక్స్పెరిమెంట్ చేయలేదు లేదండి. అద్భుతమైన గాయకులు, అద్భుతమైన కంపోజర్, అద్భుతమైనటువంటి ఎవరో ఒకళ్ళు మార్గదర్శకంగా ఉండి ఈ ఉత్సవాలు ఎప్పటికీ ఇంకా వేల సంవత్సరాలు వచ్చినా ఇలాంటి నివాళులు మనం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. మీరు మ్యూజిక్ సైడ్ ఎప్పటి నుంచి ఉన్నారు? నేను గత 15 ఏళ్ళుగా సాధన చేయడం జరుగుతుందండి. అనేక గురువుల దగ్గర ఎస్పెషల్లీ అందరూ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసిన ఇంతవరకు? చాలా చాలా నాకు ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే ఒక తృష్ణ ఇలాంటిది నాటడం అనేది నిజంగా అదృష్టమైన అదృష్టం చెప్పాలి. చాలా గుర్తించడం మా అదృష్టం అని చెప్పాలి. నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? నేను డబ్బులెండ్ నక్షత్రంలో చేసినటువంటి బాలమురళి గారిని ఆల్రెడీ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాను. మా అత్తమామని రైతు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాస్తున్నారు, మా హస్బెండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రాస్తున్నారు. తర్వాత నేను పాడుతున్నాను, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నాను. మొత్తం ఫ్యామిలీ అందరూ ఆయన మీద అభిమానంతో నేర్చుకుని చేస్తున్నాం. సో నేను మాధ్యమం ద్వారా వాళ్ళకి అవసరం చేస్తున్నాను. ఏదో నా ఇష్టం ఉండబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నో